ఈ మధ్య కాలంలో మనం మాట్లాడిన మాటలకు భవిష్యత్తు కొనసాగింపు ఇంటర్వ్యూ అనుకోవచ్చు దాన్ని. రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్‌లో మాట్లాడిన మాటలు 3 రకాల స్టేట్మెంట్‌లు ఆయన. ఇవి ఆర్థికపరమైనవి, ఆలోచనాపరమైనవి, రాజకీయపరమైనవి. ఈ 3 వారు ముగ్గురు చేతిలో ఉన్నాయి. దేశమంతా వారి చేతిలో ఉంది అని అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీని ఉద్దేశించి. అది గంపగుత్తగా అట్లా స్టేట్మెంట్ ఇవ్వడం సబబేనని మీరు అనుకుంటున్నారా? 100% ఎందుకంటే నేను సామాజిక న్యాయ సిద్ధాంతం మీద పనిచేయబట్టి దాదాపు 30 సంవత్సరాలయింది. నా ఉద్యమం అంతా కూడా అక్కడి నుంచే మొదలైంది. మీకు తెలుసది. మారోజు వీరన్నతో కలిసి పనిచేసిన నేను. ఆయన నాకు మొదట్లో నేర్పించిండు. ఆ తర్వాత కుల సంఘం పెట్టుకొని విప్లవాత్మకమైనటువంటి మార్పును కులంలో తీసుకురావడం కోసం సాంప్రదాయ కుల సంఘాలు పెట్టి, ఆ సాంప్రదాయ కుల సంఘాలు చేసినటువంటి నష్టం నుంచి మనువాదపు ఆలోచనలు సాంప్రదాయ కుల సంఘాలు ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళినాయి, దాని నుంచి సమానత్వ రాజ్యాంగబద్ధమైనటువంటి ఆలోచనలతో ఏర్పడినటువంటి కుల సంఘాలు వీరన్న పెట్టించినటువంటి కుల సంఘాలు మీకు తెలుసు. అది దానికి లంబాడి హక్కుల పోరాట సమితి ఫౌండర్గా 1997 నుంచి పనిచేసిన నేను. తర్వాత ఇప్పుడు దానికి మెయిన్ డిమాండ్ పంచాయతీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి, అది కూడా తెలుసు మీకు. ఇవాళ ఆ ఆలోచనలు వీరన్న ఉన్నప్పుడు మాకు నేర్పించినటువంటి సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ మనువాదం వల్ల ఈ దేశానికి జరగబోయేటటువంటి ప్రమాదం ఆ రోజు ఆయన చెప్పేది ఇప్పుడు ప్రాక్టికల్గా కనబడుతుంది. బీజేపీ దాని రాజకీయ సంస్థ ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఇది 12వ సంవత్సరంలో ఉన్నాం. రెండోసారి అంతకుముందు వాజ్పేయి గారు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 13 రోజులు, తర్వాత 13 నెలలు, తర్వాత 5 సంవత్సరాలు ఆయన పాలించాడు. 13 నెలల కాలంలో పాలించినప్పుడు చేసినటువంటి ప్రయత్నం, 5 సంవత్సరాలు పాలించినప్పుడు చేసినటువంటి రాజ్యాంగాన్ని తీసేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఫలించకపోవడంతో మోడీ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తీసేయడం అనే ఆలోచన పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ను రాజ్యాంగ విభాగాలను కూర్చడం అనేటటువంటిది ఆర్ఎస్ఎస్లో అంటే గ్రామ స్థాయి నుంచి అంటే అన్ని స్థాయిల్లో వాళ్ళని నింపేటటువంటి కార్యాచరణను తీసుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఆగుదాం మనం. ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు అవి ముందు ఒకసారి చెప్పండి. రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి చాలా కీలకమైనటువంటి 3 మాటలు మీరు చెప్పింది. ఒకటి 3 బొమ్మలు పెట్టిండు. అదానీ బొమ్మ, ద సింబాలిక్ ఆఫ్ భారత పెట్టుబడిదారులు లేకుంటే పెట్టుబడిదారి వర్గానికి బీజేపీ ఎట్లా దోచిపెడుతుంది అనేటటువంటి దానికి ఎగ్జాంపుల్గా ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరుండి విదేశాల్లో ఎట్లా ఆయన కాంట్రాక్ట్లు ఇప్పించింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ విస్తృతంగా ప్రజల్లో ఉంది. నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడో 600 స్థానంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఆ వ్యక్తి నంబర్ 1 స్థానానికి, ప్రపంచ జాబితాలో నంబర్ 1 స్థానానికి రావడానికి 10 సంవత్సరాలు పట్టలేదు. 8 సంవత్సరాలు అక్కడికి వచ్చేసినటువంటి పరిస్థితి. ఇది ఎట్లా కార్పొరేట్ వ్యవస్థను వాళ్ళు మిస్యూజ్ చేసి ఒక వ్యక్తుల చుట్టూ పోలరైజ్ చేసి చేస్తున్నారనే ఎగ్జాంపుల్ని ఒకటి చెప్పాడు. రెండోది రాజకీయ రంగాన్ని మొత్తంగా కూడా మోడీ, అమిత్ షా గారుల ఇద్దరు బొమ్మను పెట్టి వీళ్ళిద్దరూ రాజకీయ రంగాన్ని ఒక నియంతృత్వమైనటువంటి పద్ధతిలో ఎట్లా తీసుకెళ్తున్నారు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ విషయాలు అర్థం కానియకుండా సాంస్కృతిక రంగంలో ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఆర్ఎస్ఎస్ ఎట్లా పనిచేస్తుంది, ఈ విభాగాలని ఒకదానికొకటి సమన్వయంగా ఎట్లా పనిచేస్తున్నాయి అనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనకు విద్యారంగం ఉన్నది. విద్యారంగానికి సంబంధించినటువంటి క్షాత్రోంక గుంజ్ ప్రోగ్రాం అది. ఎప్పుడైతే జంజీ ఉద్యమం మొదలై ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించి దాని నుంచి విద్యార్థులంతా ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టి ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని క్రియేట్ చేసి పని, అదేవిధంగా విద్యారంగంలో జరిగినటువంటి అవకతవకల మీద ఉద్యమాన్ని మొదలుపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక పెద్ద మార్పు జరుగుతుంది. నిజంగా మనలాంటి వాళ్ళని కూడా వాళ్ళను విద్యార్థులు ఈరోజు పిల్లగాళ్ళు అసలు ఎట్లే పోతుంది, ఈ సమాజం ఎటుపాడైపోతుంది, ఇంత దుర్మార్గాలు జరుగుతున్నా, ఉద్యోగాలు లేకున్నా, నియంతృత్వం వస్తున్నా, ప్రజాస్వామ్యం లేకున్నా పట్టించుకోవట్లేదనే బాధలో ఉన్నాం నిజంగానైతే మనం. కానీ ఒక రకంగా జంజీ ఉద్యమం వచ్చిన తర్వాత మన పిల్లలు మనకంటే అడ్వాన్స్ ఉన్నారు, మన పిల్లలు మనకంటే బాగా ఆలోచిస్తున్నారు, మన పిల్లలు సందర్భం వచ్చిన తర్వాత ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో ముందుండరు అనేటటువంటి విశ్వాసం అయితే వచ్చింది. నాకు 2 బిడ్డలు, నాకంటే ఎక్కువ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది నాకు చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు ఢిల్లీకి పోతాం అనేటటువంటి పద్ధతిలో వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్న పద్ధతి ఉన్నది. అంటే ఇక్కడ నా మిత్రుడు ఉన్నాడు ఒక నాతో పాటు LHPSలో మొదటి నుంచి పనిచేసినటువంటి మిత్రుడు, గవర్నమెంట్ ఎంప్లాయీ. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు జంజీ ఉద్యమంలో ఇక్కడ 24/7 పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా ఇట్లా ఈ పిల్లలు ఈ 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 21 సంవత్సరాల పిల్లలు మొత్తం ఈ టీవీలు, మీడియా, ఈ గ్లోబల్లో తీసుకొస్తున్నటువంటి మార్పుల ప్రభావంలో కొట్టుకుపోయి మొత్తం ఈ దేశానికి ఎంత నష్టం జరుగుతుందా, కాపాడుకోరేమో అనే భయం ఉండేది. ఆ భయం తెలియదు నాకు. అదే విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది. అదే చెప్పిండు, మీ తల్లిదండ్రులు చేయలేనటువంటి సాహసం వీళ్ళు చేసినారు, మీరు టార్చ్ లైట్గా ఇవాళ ఈ దేశాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే మాటను రాహుల్ గాంధీ గారు చెప్పారు. మనం భయపడ్డాం, మన పిల్లల బతికేంది, మన బతికేంది, మన ఇండ్లే సరిస్తేంది. ఇప్పుడు ఎంతోమందికి ఉన్నా కానీ డెమోక్రాట్స్గా కూడా వచ్చి బాధట్లాడలేని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, మన దగ్గరనే ఉంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. 69 ఉద్యమం తర్వాత తెలంగాణ సపరేట్ స్టేట్ కోసం స్టార్ట్ అయిన ఉద్యమాన్ని చల్లార్చడం కోసం జరిగినటువంటి 8 సూత్రాల పథకంలో భాగంగా వచ్చినటువంటి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.
యూనివర్సిటీ ఏర్పాటు చేసి దాన్ని వైస్ ఛాన్సలర్ చేస్తున్నటువంటి పని చూడండి. అంతకుముందు పిల్లగాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేటటువంటి పరిస్థితులు ఎందుకు క్రియేట్ చేయబడ్డాయి? మొత్తం సిలబస్ను మార్చడం, విద్యా వ్యవస్థను మార్చడం, మొత్తం అక్కడ ప్రజాస్వామ్య వాతావరణం లేకుండా చేయడం. ఒక్క ప్రొఫెసర్ బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి వచ్చేసింది. మన దగ్గర ఉన్నది సీఫెల్, ఇంకో యూనివర్సిటీ. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లను చాలామంది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం ప్రకారం పనిచేయాలనేటటువంటి ప్రొఫెసర్లను ఒక్కళ్ళు వచ్చి బయటకు మాట్లాడమని చెప్పండి. మాట్లాడే పరిస్థితి ఉందా? ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఆర్టికల్ రాసే పరిస్థితి ఉందా? భయపడుతున్నారు ఎవరికి వాళ్ళకే. ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నా, ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఇంతకుముందు కూడా చెప్పిన, మన దగ్గర 1100 మంది రిక్రూట్మెంట్ జరిగింది. ఎంతమంది తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇచ్చారు? చివరికి తెలుగు బోధించేటటువంటి సబ్జెక్ట్లో కూడా నీకు హర్యానా వాళ్ళకు, ఢిల్లీ వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి. తెలుగా అదే కదా ఆశ్చర్యకరంగా, తెలుగు బోధించేటటువంటి సబ్జెక్ట్ను కూడా అక్కడి నుంచి తీసుకొచ్చినట్టు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక నియంతృత్వమైనటువంటి పద్ధతి. ఈ ఇష్యూ నా దగ్గరికే వచ్చింది. నల్గొండకు సంబంధించిన సూర్యాపేట పిల్లలు నా దృష్టికి తీసుకెళ్తే దాన్ని తీసుకొని నేను ఢిల్లీకి పోయినా. కేంద్రంలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ స్కూల్ను నడిపిస్తున్నటువంటి విద్యాశాఖను సెక్రటరీని కలవాడు, అడిషనల్ సెక్రటరీని, కనీసం జాయింట్ సెక్రటరీని నన్ను కలుద్దామని రిప్రజెంట్ చేస్తే ఆఫీస్కి రాని అనేటువంటి పరిస్థితి. మొత్తం ఆర్మీని పెట్టేసిండ్రు. వితౌట్ అపాయింట్మెంట్ యొక్క ఆఫీసర్ను కూడా ఇవాళ సామాన్యుడు కలిసే పరిస్థితి లేదు ఢిల్లీలో. ఆఫీసును నిర్బంధించడం, సామాన్యుని కనెక్టివిటీ లేకుండా పోవడం, సమస్యలు చెప్పుకునేటటువంటి పరిస్థితి లేకుండా చేసేయడం. అదేవిధంగా ఇవాళ నీకు మొత్తం ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ట్రైన్ అయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి కాలేజీల్లో ఇవాళ నింపేసినటువంటి పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్, ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే 2000 ఉద్యోగాలు కంప్లీట్గా ఇవాళ నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి వాళ్ళను, అందులో ఆర్ఎస్ఎస్ ట్రైన్ అయినటువంటి వాళ్ళను ఆ సంఘీలను తీసుకొచ్చి నింపిస్తున్నటువంటి పరిస్థితి. నేను ఇంతకుముందు మీరు చెప్పిన ఇంటర్వ్యూలోనే మీకు చెప్పిన, నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇక్కడ తెలుగు జర్నలిస్టులకు సంబంధించినటువంటి జర్నలిస్టులు మొదటిసారి మనువాదులు ఒక ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు నాగేశ్వరరావు గారి ఇష్యూ సందర్భంగా. ఇవాళ మాట్లాడుతున్నారు తెలుగు మీడియాలో, సోషల్ మీడియా వేదికగా తెలుగు మీడియాలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ పునాది కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రజాస్వామ్య వాతావరణాన్ని విధ్వంసం చేయడం కోసం రోజు మాట్లాడుతున్నారు. పేర్లతో సహా చెప్పగలుగుతా నేను. వాళ్ళంతా మనువాదులు అనేటటువంటి విషయం, వాళ్ళంతా అగ్రకులాల పునాది నుంచి వచ్చిండ్రు అనేటటువంటి విషయం అది చెప్పరు. మనమంతా హిందువులం అనే పేరు మీద మాట్లాడతారు వాళ్ళు. దాదాపు 10 నుంచి 20 వేల ఫేక్ అకౌంట్లు ఈ దేశంలో. మందిని రిక్రూట్ చేసి లక్షల ఫేక్ అకౌంట్లు పెట్టి, ఇక నువ్వు ఈ ఇంటర్వ్యూ చేసిన మర్నాడు, ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన మర్నాడు క్షణాల్లో కింద నెగిటివ్ కామెంట్లు మొదలవుతాయి. భయంకరమైన నెగిటివ్ కామెంట్లు మొదలవుతాయి. ముందు ఈ ఇంటర్వ్యూను పోనీయకుండా రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. రిస్ట్రిక్ట్ కాకుండా ఈ ఇంటర్వ్యూను పబ్లిష్ అయిన తర్వాత అసలు ఎట్లా అంటే ఒకటే 10 కంప్యూటర్లు పెట్టుకొని 15 అకౌంట్లు పెట్టుకొని ఒక్కొక్క అకౌంట్ నుంచి నీ మీద భయంకరమైనటువంటి ఏది నోట్లు వస్తే అది తిడుతూ ఉంటాడు. మనం ఏమనుకుంటాం అంటే భయపడిపోతాం, మెంటల్ టెర్రరైజ్ అయిపోతాడు. జనాలు చాలా వ్యతిరేకంగా ఉన్నారేమో అనుకుంటావు నువ్వు. అది పబ్లిక్ ఒపీనియన్ కాదు, అది ఆర్గనైజ్డ్ ఆర్ఎస్ఎస్ ఒపీనియన్, ఆర్గనైజ్డ్ డెమోక్రటిక్ స్పిరిట్ను చంపే ఒపీనియన్, ఆర్గనైజ్డ్గా నిన్ను కిల్ చేసేటటువంటి ఒపీనియన్. మనం ఏమన్నంటే మేము జాతీయవాదం అంటారు. వాళ్ళంతా మనువాదమే తప్ప జాతీయవాదం కాదు, భారత జాతీయవాదం కాదు వాళ్ళంతా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే విద్యా రంగాన్ని, ఉద్యోగ రంగాన్ని, వ్యాపార రంగాన్ని, రాజ్యాంగానికి పునాదైనటువంటి మీడియాని ఎట్లా క్యాప్చర్ చేసిరు ఆర్ఎస్ఎస్ శక్తులతోని, మొత్తం బ్యూరోక్రసీని గ్రామ కార్యదర్శి నుంచి మొదలు పెడితే సెంట్రల్ చీఫ్ సెక్రటరీ దాకా ఎట్లా ఆర్ఎస్ఎస్ అని నింపుకున్నారు, పోలీస్ వ్యవస్థలో ఎట్లా ఆర్ఎస్ఎస్ ట్రైన్డ్ వ్యక్తులను నింపుకున్నారు, అదేవిధంగా జ్యుడిషియరీలో కింది జిల్లా కోర్టు నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు దాకా ఎట్లా నింపుకున్నారు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిల జడ్జిమెంట్ ఎట్లా వస్తున్నది అనేటటువంటి అన్ని విషయాలను చెప్పిండు ఆయన. అంటే రాజ్యాంగబద్ధ వ్యవస్థలు, భారత రాజ్యాంగ పునాదిగా కలిగినటువంటి అన్ని రంగాల్ని ఇవాళ ఆ భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, దేశ భద్రతకు విరుద్ధంగా పనిచేసేటటువంటి వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళదంతా మనువాదపు ఆలోచనలు తప్ప భారత జాతీయవాదపు ఆలోచనలు లేవు, రాజ్యాంగ జాతీయవాదపు ఆలోచనలు లేవు, ఆధిపత్య భావజాలపు ఆలోచనలు. భారత రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం